ఇదిగో తీసుకో. తనకే ఇవ్వు. థ్యాంక్స్ అండి. ఓకేనండి. ఇక మేము వెళ్ళొస్తాం. పద ఇంకో ఇంటికి వెళ్దాం. వైదేహి అక్క, వైదేహి అక్క, ఆ వైదేహి అక్క, ఈ అమ్మాయి పేరు భూమి, మన కాలనీలో ఉంటుంది. బాగా చదువుకున్న అమ్మాయి. నాకు కాదు, తనకే ఇవ్వు. ఇదిగో. చాలా థ్యాంక్స్ అమ్మా. అక్క 2000 వచ్చాయి, వీటితో ఇంటి అడ్వాన్స్ ఇచ్చేయచ్చు. అడ్వాన్స్ ఇవ్వడానికి దుర్గమ్మ వారం రోజులు టైం ఇచ్చింది కదా, ఇప్పటికిప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మీకు తినటానికి సరుకులు కావాలి కదా, వాటితో పాటు గ్యాస్ బండ, వంట సరుకులు ఇవన్నీ కొనుక్కో భూమి. ఓనర్కి 2000 ఇంటి అడ్వాన్స్ ఇవ్వాలి. ఆయనకి రోజుకి 300 వస్తున్నాయి కాబట్టి ఈ వారం రోజుల్లో 2100 అవుతాయి. ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి వారం తర్వాత ఇంటి అడ్వాన్స్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు అక్క చెప్పినట్టు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడమే మంచిదేమో. సరే అక్క, అయితే ఎక్కడ తక్కువకు దొరుకుతాయో అక్కడికి తీసుకెళ్ళు. సరే పద, నేను తీసుకెళ్తాను. ఈ ఫోటోలో ఉన్న వారిని చూసారా? లేదండి. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని చూసారా? చూడలేదండి. బాబు, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని ఎక్కడైనా చూసారా? సరిగ్గా చూసి చెప్పు బాబు. చూడలేదండి. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదమ్మా. ఎక్కడున్నావు మాధవ? ఎలా ఉన్నారా? నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఇప్పటి వరకు మేము ఒక్కరోజైనా ఉన్నామా? అసలు ఎక్కడున్నావో కనీసం మాకు ఒక మాట అయినా చెప్పాలనిపించట్లేదా? లేకపోతే మమ్మల్ని పూర్తిగా మర్చిపోయి దూరంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు అలా అనుకునే రకం కాదురా. ఈ అక్క మీద, అమ్మ నాన్న మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా తెలుసు. తీసుకోండి. ఇడ్లీ ఇవ్వండి. అన్నా, ఈ టొమాటో చట్నీ వేసుకోండి. అలాగే కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది. దీంతోపాటు కారపొడి కూడా వేస్తానన్నా. తినండి. ఎందులోకి ఏది వేసుకుని తినాలో కూడా నువ్వే చెప్పి మాతో కడుపు నిండా తినిపిస్తావయ్యా. బాబాయ్, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో గాని ఆ అబ్బాయి మంచి వ్యాపారస్తుడే. వ్యాపారం చేయడం కూడా నిజంగా ఒక టాలెంటే. ఇలా ప్రేమగా పట్టిస్తుంటే మనవాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇలానే మంచి వ్యాపారం చేస్తూ మా కడుపులో నింపండి.